అందరికీ నమస్కారం అండి. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారు తప్పకుండా ఈ 5 పనులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ తెలిసి కానీ, తెలియక కానీ ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ పనులు చేయడం వలన దరిద్రాన్ని కోరి మరీ తెచ్చుకున్నవారవుతారు. మరి ఈ విషయాలేమిటో, ఈ విశేషాలేమిటో ఈరోజు వీడియోలో తెలుసుకునే ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక కుంభరాశి వారికి ఏ పనులు చేయడం వలన దరిద్రాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి నవంబర్ 25వ తారీఖు నుండి ఏ విధంగా ఉండబోతుంది? మీరు కేవలం కొన్ని ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ యొక్క జీవితాన్ని మీరు చాలా బాగా చేంజ్ చేసుకోగలరు. ఎంతైతే మంచి ఉందో అంతకు మించి మీకు చెడు కూడా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు నవంబర్ 25 నుండి ఎక్కువగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అయితే వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో కూడా ఈ 5 పనులు అస్సలు చేయొద్దు. మీరు కానీ ఈ పనులు చేస్తారా? ఇక తస్మాత్ జాగ్రత్త. మీకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులైనా, ప్రతి పనికి సంబంధించినటువంటి ఆటంకాలైనా సరే, మీ చేతులారా మీరే చేసుకున్నవారు అవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ 5 పనులు అస్సలంటే అస్సలు చేయవద్దు. అయితే ఏమిటి ఈ 5 పనులు? అలాగే ఎంత మంచిగా మీకిప్పుడు ఉండబోతుంది? అలాగే ఎటువంటి విషయాల్లో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ కుంభరాశి వారు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. మీకు సూర్యగ్రహం ఏదైతే ఉందో చాలా ఎక్కువగా అంటే మీకు మంచిగా సపోర్ట్‌గా ఉండబోతుంది. ఇది చాలా వరకు మంచిదే. కానీ అలాగే ఎంత మంచైతే ఉందో మీకు ఇంకా కొన్ని గ్రహాల మూలాన చెడు కూడా అంతే జరగబోతుంది. కాబట్టి కొన్ని విషయాల్లో అయితే చాలా ఎక్కువగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే మొట్టమొదటిది మీరెప్పుడూ కూడా ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకండి. నమ్మి మనవారే కదా! మన ఫ్రెండ్సే కదా! లేకపోతే మన వాళ్ళు కాబట్టి, మన సన్నిహితులు కాబట్టి, మన మనసులో ఉన్నటువంటి మాటని ఏదైనా కానీ వాళ్ళకి చెప్పినా, లేదంటే మీకు సంబంధించినవి అంటే మీకు పర్సనల్‌గా ఏవన్నా విషయాలుంటాయి కదా! అలాంటివి చెప్పారా, ఇక అంతే సంగతులు. గోవిందా గోవిందా. ఎందుకంటే వాళ్ళు దాని రివర్స్‌లో అంటే మీరు మంచిగా చెప్పినా కూడా మీ మీద వేరే విధంగా ప్రయోగిస్తారనమాట. కాబట్టి అందుకోసమై ఎంతగా మీరు వారికి దూరంగా ఉండాలి అంటే ఎక్కువగా వారిని నమ్మకండి. ఎవరితో కూడా మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలను ఎట్టి పరిస్థితిలో కూడా షేర్ చేసుకోవద్దు. ఇక ఫ్రెండ్స్ దగ్గర చాలా ఎక్కువగా మీరు జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్ గ్రహాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా మూడీగా ఉంటాయి కాబట్టి మీతో కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు వారు ఏ విధంగా ఎప్పుడెలా ఉంటారో తెలీదనమాట. వారి చేతుల్లోనే మీకు కొంచెం మోసపోయేటటువంటి క్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వెంటనే చాలా తొందరగా చిన్న చిన్న మాటలు కాస్త చాలా పెద్ద ఆర్గ్యుమెంట్‌లా మారేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి, మీ మాటను మీరు మీ మనసులోనే ఆధీనంలో ఉంచుకోండి. ఒకవేళ ఫ్రెండ్స్ మధ్యలో కూర్చోవాల్సినటువంటి అవసరం వస్తే వారు చెప్పేవి వినండి కానీ, ఏది కూడా మీరైతే వారికి సలహాలు ఇవ్వకండి. వీలైనంత వరకు ఎంత సైలెంట్‌గా ఉంటే మీకంత మంచిది. ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మీరు దీన్ని మెయింటైన్ చేయడమే చాలా బెటర్. అంటే అనవసరంగా చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా మీకు శత్రువులు ఏర్పడేటటువంటి అవకాశం ఉందనమాట. ఇక బయట వాళ్ళతో ఊరికే గొడవ అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి, మీరు సైలెంట్‌గా ఉండటం మంచిది. ఎందుకంటే చెప్పాను కదా! గ్రహాల అనుకూలత ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు మీరు అంటే మంచి చేయాలని వెళ్ళినా కూడా అది మీకు ఏదో ఒక విధంగా చెడులాగే ఎదురొస్తుందనమాట. ఎవరు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోరు. ఇక దాంతో పాటుగా మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కావచ్చు, లేదంటే మీ సన్నిహితుల వల్ల కావచ్చు, ఏదైనా కానీ టెన్షన్ క్రియేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక మీకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్ అనేవి ఏవి రావండి. కానీ ఎప్పుడు చూసినా కూడా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏదో ఒక విషయాన్ని తీసుకొని మీ మనసులో ఎంతో అలజడి అనేదైతే మీకుంటుంది. ఒకదాని తర్వాత ఒకటి, మరొక దాని తర్వాత అంటే ఈ విధంగా ఏయో ఒకటి ఫ్యామిలీ మెంబర్స్ నుండి మీకైతే కొంచెం టెన్షన్ అనేది ఉండబోతుంది. ఇక రెండవది మీరు తీసుకోవాల్సినటువంటి అతి పెద్ద జాగ్రత్త ఏమిటంటే డబ్బు. అవునండి. ఇప్పుడున్నటువంటి సమయంలో మీరు ఎట్టి పరిస్థితిలో కూడా డబ్బులు ఒకరికైతే ఇవ్వద్దు. ఒకవేళ అంటే ఒకళ్ళ దగ్గర నుండి తీసుకోవద్దు కూడాను. ఈ టైంలో మీరు డబ్బులిచ్చారనుకోండి, ఆ డబ్బులు కూడా మీకు తిరిగి రావడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకుంటే దాన్ని మీరు కూడా తీర్చలేరు కాబట్టి, మీ దగ్గర ఉన్నంతలోనే కొంచెం మీరైతే అడ్జస్ట్ చేసుకునే విధంగా మీకు మీరు మంచిగా అంటే మీకు మీ దగ్గర ఉన్నంతలోనే మీరు సర్దుకుపోయేటటువంటి అవకాశాన్నయితే చూసుకోండి. ఇక ఎవరికీ కూడా ఎవరి దగ్గర కూడా ఎక్కువగా డబ్బులైతే తీసుకోవద్దు. ఇక్కడ మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. కాబట్టి బయట ఫ్రెండ్స్ సర్కిల్ దగ్గర, బయట వాళ్ళ దగ్గర కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ హెల్త్ విషయానికొస్తే హెల్త్ కూడా కాస్త అప్ అండ్ డౌన్‌గా ఉంటుంది కాబట్టి
ఎక్కువగా భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ, ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేవైతే ఏవి కూడా లేవు. ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్ ఏదైతే ఉందో, అది మీ రిలేషన్‌లో కావచ్చు, లేదంటే రిలేటివ్స్‌లో కావచ్చు, లేదంటే ఫ్రెండ్ సర్కిల్‌లో కావచ్చు. ప్రతి చోట ఎక్కువగా అప్ అండ్ డౌన్స్ అనేవైతే ఉంటాయి. సో, ఎప్పుడైతే మంచి అనుకోని మీరు వెళ్తూ ఉంటారో, సడెన్‌గా అది మీకు వెంటనే డౌన్ లెవెల్‌కి వచ్చేస్తుందనమాట. ఆ మంచి కాస్త వెంటనే చెడు రూపంలో మారడానికి ఎక్కువ అవకాశాలైతే ఉన్నాయి కాబట్టి, ఇప్పుడున్నటువంటి సమయం ఏదైతే ఉందో మీరు ఎంత సైలెంట్‌గా, మౌనంగా ఉంటే మీకంత మంచిది. ఇంకా మీరు మీ పనేదో చూసుకున్నారా, వచ్చారా అన్నట్లుగా ఉంటే మీకు చాలా బావుంటుంది. ఇక అలా ఉంటే మాత్రం ఏ రంగంలో మీరు పనిచేస్తున్నా కానీ, ఎక్కడికి మీరు వెళ్ళినా కానీ మీకైతే ఎలాంటి సమస్యలనేవి కూడా రావండి. ఇక ఇవి కాకుండా నెక్స్ట్ మీరు ఒక స్టెప్ ముందుకు వేయాలనుకుంటే మాత్రం దానికి బాధ్యులు మీరే అవుతారు. ఇక అతి పెద్ద విషయం మీరు చేయవలసినటువంటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. ఒకవేళ మీరు కానీ, ఎవరైనా కానీ అంటే ఆహ్, లవ్ రిలేషన్‌లో ఉన్నట్లయితే లేదనుకుంటే మీకు ఈ సమయంలో వేరే వాళ్ళ మీద ఒక మంచి ఆకర్షణ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. మీకు ఇక్కడ నుండి ఒక మంచి రిలేషన్‌షిప్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే దాన్ని అక్కడితోనే చెక్ పెట్టడం మంచిదనమాట. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మీ సమయం ఏదైతే ఉందో అది మీకు ఏ మాత్రం కూడా కొత్తగా అంటే కొత్త రిలేషన్స్‌ని మెయింటైన్ చేయడం, లేదంటే వాటిని కొనసాగించడం, ఉన్నటువంటి రిలేషన్స్‌ను బయటపెట్టడం అనేవి అసలు మీకు మంచిగా సరైనటువంటి సమయం కాదు. అనుకూలంగా లేదు. కానీ ఈ విషయాలు కాస్త గనుక మీరు జాగ్రత్త పడకపోతే మాత్రం మీ లైఫ్‌ను మీరే కంప్లీట్‌గా అంటే పాడు చేసుకున్న వారవుతారు. ఇక కంప్లీట్‌గా లాస్ అనేదైతే అవుతారండి. మీ జీవితాన్ని మీరే పాడు చేసుకున్న వారవుతారు కాబట్టి కొంత సమయం వరకు మీ లైఫ్‌లో కొత్త రిలేషన్స్ తీసి పక్కన పెట్టేయండి. కంప్లీట్‌గా కాన్సంట్రేషన్ అంతా కూడా మీ హెల్త్ మీద, అలాగే మీ వర్క్ మీద దృష్టి సారించేలా చేసుకోండి. అలా చేస్తే మీ లైఫ్ టార్గెట్, మీ అచీవ్‌మెంట్ మీద కానీ, లేదంటే కంప్లీట్ ఫోకస్ కనుక మీరు పెట్టినట్లయితే ఇక మీకు తిరుగనేదైతే ఉండదు. ఇందాక మొదట్లో మనం తెలుసుకున్నట్లుగా సూర్యగ్రహణం ఏదైతే ఉందో, అంటే సూర్యుడికి సంబంధించినటువంటి గ్రహం ఏదైతే ఉందో, దాని కంప్లీట్‌గా సపోర్ట్ అయితే మీకైతే ఉందండి. కాబట్టి మంచిగా మీకైతే సక్సెస్ అవ్వడానికి దారి చూపిస్తుంది. అయితే మిగతా వాటి ప్రభావం కాస్త తగ్గించడానికి మీరు చేయవలసినటువంటి ఒకే ఒక పని, సోమవారం నాడు చక్కగా మీరు స్నానం చేసేసి, మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. అలా వెళ్ళేటప్పుడు బిల్వపత్రాన్ని తీసుకొని వెళ్ళండి. దాన్ని శివలింగం పైన పెట్టి కాసేపు అక్కడే కూర్చొని, మనస్ఫూర్తిగా పరమేశ్వరుని స్మరించుకుంటూ, మళ్ళా తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆ యొక్క బిల్వపత్రాన్ని ఇంటికి తెచ్చేసుకోండి. ఇక మీ ఇంట్లో మెంబర్స్‌తో పాటు దాన్ని షేర్ చేసుకొని, తినేసేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేస్తే కాస్త నెగటివిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీటినైతే పాటించేందుకు ప్రయత్నం చేయండి. అలాగే రాబోయేటటువంటి 3 రోజుల్లో మీ ఇంటికి ఇద్దరు దేవుళ్ళు రాబోతున్నారు. ఆ ఇద్దరు దేవుళ్ళు ఎవరు? ఆ ఇద్దరు దేవుళ్ళ యొక్క రాక మీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతుంది? అలాగే నవంబర్ 26, 27 తేదీలు మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ అంశాలేమిటి? ఇంకా పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. అయితే కుంభరాశి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూస్తే గనక చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. అయితే ఎవరైనా కానీ కష్టాల్లో ఉంటే వీరైతే అస్సలు చూస్తూ ఊరుకోరండి. వీరికి చేతనైనటువంటి ఏదైనా పని తప్పకుండా చేస్తారు. ఎప్పుడూ కూడా ఎవరో ఒకరికి ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి మంచి భావనతో ఉంటారు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో ఊరికే సహాయం చేయడం ద్వారా వారి దగ్గర ఉన్నదంతా కూడా వారు దాన ధర్మాలు చేయడం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వివాదాలైతే ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకు, అలాగే అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులపై కూడా నమ్మకాన్ని, ప్రేమను, అభిమానాన్ని చాలా ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. అలాగే తొందరగా మనుషులను అంటే దగ్గర చేసుకుంటూ ఉంటారనమాట. అటువంటి వ్యక్తిత్వం ఈ కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కుంభరాశి వారికి ఎప్పుడూ కూడా క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే డబ్బు కంటే విలువైనవి బంధాలనేది వారి యొక్క భావన. ఇతరుల వ్యక్తికి చేతకానటువంటి విధంగా వారికి కనిపిస్తూ ఉంటారు కానీ, అయినప్పటికీ వీరు ఏ పద్ధతులైనా కానీ, ఏ సిద్ధాంతాలకైనా కానీ చక్కగా కట్టుబడి ఉంటారు. ఏ సిద్ధాంతాలకైతే వీరు కట్టుబడి ఉంటారో, ఆ సిద్ధాంతాలను అస్సలు విడిచిపెట్టరు. అంటే ఎవరో ఏదో అనుకుంటారనేటటువంటి మనస్తత్వం వీరికి అస్సలుండదు. వీరికి ఏదైతే అనిపిస్తుందో దానికోసం ఎప్పుడూ కూడా వారు కట్టుబడి ఉంటారనమాట. అలాగే ఈ రాశి వ్యక్తుల జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు మాత్రం ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. ఇక మీకు నూతన వ్యాపార పెట్టుబడులకు అలాగే మీకు అన్నీ కూడా అనుకూలంగా పరిస్థితులైతే మారబోతున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఎవరైతే మీ కోరికను బలంగా మీ ముందు ఆ కోరికను మీకు తీర్చడానికి ఇద్దరు వ్యక్తులైతే రాబోతున్నారని చెప్పాను కదా! ఇద్దరు దైవాలైతే మీ ఎదుట ప్రత్యక్షం కాబోతున్నారని చెప్పాను కదా! వారెవరో కాదండి, పార్వతీ పరమేశ్వరుడు. కాబట్టి
వారి యొక్క రాకతో మీ ఇంటికి తప్పకుండా వారైతే వారి యొక్క అనుగ్రహాన్ని మీపై కురిపించబోతున్నారు కాబట్టి మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నాయో వాటి నుండి మిమ్మల్ని తప్పకుండా విముక్తి చేయడానికి పార్వతీ పరమేశ్వరులే స్వయంగా మీ ఇంటికి రాబోతున్నారు. మీ జీవితంలో మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారం కూడా లభిస్తుంది కాబట్టి మీ జీవితంలో మీరు మీ కోరికలు తీర్చుకునేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే నవంబర్ 26, 27వ తేదీలో మీకు కొంత ప్రమాద సూచికలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ సమయంలో ఎక్కువగా నూతన వ్యక్తుల వలన మోసపోయేటటువంటి ప్రమాదం అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మీరైతే శివనామ స్మరణ చేసుకుంటూ చక్కగా పరమేశ్వరుని యొక్క లీలలను గానం చేసుకుంటూ స్వామివారిని ఎక్కువగా స్మరించేందుకు ప్రయత్నం చేయండి. అంతా కూడా మీకు మంచిగా జరుగుతుంది. విన్నారు కదండి కుంభరాశి వారి గురించి. తప్పకుండా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి విషయాలను అయితే పాటించేందుకు ప్రయత్నించండి. మరొక చక్కని వీడియోతో మరలా కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.